ఎవరూ కూల్చలేని గోడలు కేవలం ప్రార్థనతో కూలిపోయాయా? యెరికో గోడల వెనుక ఉన్న దేవుని అద్భుత రహస్యం ఇదే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగిన తర్వాత దేవుడు వారిని కనాను దేశంలోకి తీసుకువెళ్ళాడు. ఆ దేశంలో మొదటి పెద్ద పట్టణం యెరికో. ఆ పట్టణానికి చాలా బలమైన, ఎత్తైన గోడలు ఉండేవి. అందరూ ఆ గోడలను చూసి భయపడేవారు. అప్పుడు దేవుడు జోషువాకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ: 6 రోజుల పాటు ప్రతిరోజూ పట్టణం చుట్టూ ఒక్కసారి తిరగాలి. యాజకులు గొర్రె కొమ్ములతో చేసిన బూరలు ఊదాలి. ప్రజలు నిశ్శబ్దంగా నడవాలి. 7వ రోజు పట్టణం చుట్టూ 7 సార్లు తిరగాలి. చివరలో బూరలు ఊదినప్పుడు అందరూ గట్టిగా అరవాలి. గోడలు ఎలా కూలిపోయాయి? 7వ రోజు దేవుడు చెప్పినట్లే చేశారు. యాజకులు బూరలు ఊదారు. ప్రజలు గట్టిగా కేకలు వేశారు. అప్పుడు అద్భుతం జరిగింది. దేవుని శక్తితో యెరికో గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు పట్టణంలోకి ప్రవేశించి విజయాన్ని సాధించారు. ఈ కథ మనకు నేర్పేది: దేవుని మాట వినితే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మార్గం చూపిస్తాడు. మన బలం కాదు, దేవుని శక్తే నిజమైన విజయం ఇస్తుంది. దేవుని వచనం: యెహోవా మీ చేతికి యెరికోను అప్పగించెను. బుక్ ఆఫ్ జోషువా 6 అధ్యాయం.